క్రీస్తు పరిశుద్ధ నామములో సోషల్ మీడియా మిత్రులందరికీ, దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీకందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యొక్క సాయంకాలమున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప మాటలని, పరిశుద్ధ గ్రంథములోని సత్యాలను అనునిత్యము ఈ విధముగా మనము ధ్యానిస్తూ ఆత్మీయముగా బలపడము మనకెంతో శ్రేయస్కరమైనటువంటిది. మరి కొద్ది రోజుల్లో క్రైస్తవ ప్రపంచమంతయు కూడా అనేక క్రైస్తవ సంఘాలు ఉపవాస దినములుగా, ఉపవాస కూడికలుగా 40 రోజులు ప్రతి ఒక్క కుటుంబంలో ఉపవాస ప్రార్థన కూడికలు, సహవాస కూడికలు జరుపుకొని ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ జీవితము ఏమైపోతూ ఉంటుందో, నీ కొరకు నీ ప్రభు అయిన క్రీస్తు ప్రాణం పెట్టాలనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఇదిగో రానయించినటువంటి ఆ ఉపవాస 40 దినములలో ఇదిగో నిన్ను నీవు ఎంతగానో తగ్గించుకొని విధేయతతో, తగ్గింపుతో ఆ ప్రభు యొక్క సన్నిధిలో గడపాలని చెప్పేసి ఆశిస్తూ, అసలు ఈ యొక్క లెంట్స్ అనే మాట యొక్క అర్థం ఏమిటో ప్రతి నిమిషంలో మాత్రం మనము తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, లెంట్స్ అనే మార్చును మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, లెన్స్ అనే ఇంగ్లీష్ మాటను తెలుగులో మనము ఆలోచన చేస్తే వసంతకాలము అనే అర్థాన్ని మనము చూస్తూ వచ్చినాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి, ఘనత, మహిమ చెల్లునుగాక. ఆమేన్. లెన్స్ అనే ఇంగ్లీష్ మాటలో నుంచి లేదా ఆ పదములో నుంచి LENT అనే లెన్స్ లో నుంచి తర్జుమా గావించబడినటువంటి తెలుగు అర్థాన్ని మనము చూస్తే వసంతకాలము అని మనము చూస్తూ వచ్చినాం. ప్రియ దేవుని బిడ్డ, ఆ వసంత కాలము ఇదిగో ఈ సమయమునే, ఈ కాలమునే వసంత కాలము అని అంటూ వచ్చినాం. వసంత కాలములో ఏమి జరుగుతూ ఉంటుంది అని అంటే, మన ప్రాంతంలో, మన ఇండ్ల ముందు లేదా తోచులలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి చెట్లు, వృక్షములు ఏమైతే ఉంచినావో వాటికి కూడా ఒక కాలము ఉంది. అది ఏ కాలము అని అంటే అది వసంత కాలము. ఈ వసంత కాలములో ఆ చెట్టు యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంటుందో మన జీవితమును కూడా ఆ విధముగా ఉండవలయుననే ఒక గొప్ప ఆలోచనతో, గొప్ప సత్యాన్ని లెంట్గా క్రైస్తవ ప్రపంచం ముందు దేవుని యొక్క భక్తులు ఉంచారు. వారి యొక్క మాటలలో గొప్ప అర్థాన్ని, భావాన్ని, ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం ఎంతగానో బలపరచబడడానికి ఆ ఉపవాసం ఉన్నటువంటి రోజులలో ఇదిగో నీ ఉపవాసము వలన నీవు పొందుకునే ఆ పరలోకపు దీవెనల ద్వారా నీ జీవితము ఎంతగానో మేలులు కలిగినటువంటిదిగా, నిజమైన క్రైస్తవ మార్గములో పయనించడానికి నీకు గొప్ప అవకాశము ఈ లెన్స్ అనే మాటను మనము ఆ భావాన్ని అందులో నుంచి చూస్తూ వచ్చినాం. ఆకులు రాలే కాలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆకులు రాలే కాలము, చెట్లకు ఉన్నటువంటి ఆకులు రాలిపోయే కాలము.
బిడ్డ, ఆ చెట్టు అంతవరకు తనకున్నటువంటి ఆ చెట్టుకు ఉన్న ఆకులన్నీ కూడా ఒకటి ఒకటిగా రాలిపోతూ ఉంటుంది. ఆ చెట్టుకు ఆకులన్నీ రాలిపోయిన తర్వాత అది ఎంత ఘోరముగా కనబడుతూ ఉందంటే చూడడానికి అయిష్టకరముగా ఆ చెట్టు మనకు కనబడుతుంది. అనేక చెట్లు అంతకు ముందు పచ్చగా వికసించిన అనేక పుష్పములతో పండ్లతో ఫలములను ఇచ్చిన ఆ చెట్లన్నీ కూడా వసంత కాలము కంటే ముందు అది వసంత కాలము అనబడే సమయానికి ఆ చెట్టు యొక్క పరిస్థితి ఏ విధముగా ఉంటుందంటే అంతవరకు రాలిపోయిన ఆకులన్నీ కూడా ఆ చెట్టులో నుంచి రాలిపోయిన ఆకులు మరలా ఆ చెట్టుకు అతుకవు కదా. ఎంత గొప్ప మాట! ఒక చెట్టు నుంచి ఆ చెట్టు పైన ఉన్న ఆకులన్నీ పడిపోయిన తర్వాత రాలిపోయిన తర్వాత అవి మరలా ఆ చెట్టుకు అతుక్కుంటాయా? కాదు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నీ జీవితంలో కూడా ఈ అనుభవము రావాలి, ఈ అనుభవము కావాలి. ఈ 40 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్ గా, లెంట్ గా, వసంత కాలముగా, ఒక క్యాలెండర్ గా ప్రతి సంవత్సరము ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఆ క్రీస్తు ప్రేమలో బలపడాలని, క్రీస్తు యొక్క శ్రమలలో పాలివారము కావాలని, క్రీస్తు యొక్క శ్రమలను జ్ఞాపకము చేసుకోవడానికి, ఆయన చిందించిన ఆ పవిత్రమైన ఆ కలువరి రక్తమును జ్ఞాపకము చేసుకోవడానికి ఆయన ఎందుకు వచ్చాడో, ఏ ఉద్దేశము కలిగి ఈ లోకానికి వచ్చాడో, దేవుడిగా ఉండి మనిషిగా ఈ లోకానికి ఎవరిని గురించి వచ్చాడో ఆ యొక్క ఉద్దేశము ఈ లెంట్ లో మనము కనుక ఆయనకు తగిన విధముగా ఆయన బిడ్డలుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ఈ లెంట్ అనబడే వసంత కాలమునకు ఒక అర్థాన్ని మనం ఇచ్చేటం అవుతాం తప్ప నామకార్థకముగా చేయాలి కాబట్టి, ఉపవాసం ఉండాలి కాబట్టి, అందరూ ఉంటున్నారు కాబట్టి అని ఉపవాస దీక్షలో ఉంటున్నావా? ప్రతి శుక్రవారం ఉండాలని, ప్రతి ఆదివారము ఉండాలని, వారములకు 2 రోజులు ఉండాలని ఒక పట్టుదలతో ఉంటున్నావా? ఇతరులు చూడాలని ఉపవాసము చేస్తూ ఉంటున్నావా? నీవు ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే ఈ 40 రోజులలో నీ ఆత్మీయ స్థితి ప్రతి సంవత్సరం బలపడాలని క్రైస్తవ సంఘము గొప్ప ఉద్దేశము కలిగి ప్రతి సంవత్సరంలో ఒక 40 రోజులు ప్రతిరోజు ప్రభువును ఆరాధించాలి, గణపరచాలి, స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. కానీ ప్రత్యేకముగా ఒక క్యాలెండర్ గా ఈ 40 రోజుల ఈ రోజులలో సంఘమంతా కూడా కలిసి, విశ్వాసులందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి క్రీస్తు శ్రమలను, క్రీస్తు రక్తమును, క్రీస్తు సిలువను తలపోయిస్తూ జ్ఞాపకము చేసుకొని ఆ ప్రభు మన కొరకే, మన పాపముల కొరకే వచ్చాడు కాబట్టి ఇదిగో నీవు ఫాస్టింగ్ లో ఉండి, ప్రార్థనలో ఉండి, నీ ఉపవాస దీక్ష ద్వారా ఆ పరలోకపు దీవెనను నీవు పొందుకొని నీ జీవితంలో గొప్ప మేలు మార్పు కలగాలి అని ఆశతో ప్రపంచ క్రైస్తవ సంఘము ఈ ఉపవాసం అనబడే 40 రోజులను ఏర్పాటు చేసింది. దేవుడి బిడ్డ, రాలిపోయిన ఆకులు చెట్టుకు ఏ విధంగా అతుకవో అదే విధముగా నీ జీవితంలో పాపమనే ఆకులు, నీ జీవితంలో అనేక రకములుగా నీ శరీరములో ఉన్న ఆక్రోశము, ఆవేశము, పగ, ద్వేషము, ఈర్ష్య, విమర్శ నీలో ఉన్నటువంటి అది ఏది అయినా కూడా అపవాదికి సంబంధించిన ఈ లోక సహవాసము నీలో ఏది కూడా ఉన్నా, నీ శరీరములో ఉన్న ఆ మలినమంతయు కూడా
నీ హృదయములో ఉన్న ఆ చెడు ఆలోచనలు అన్నీ కూడా నీ జీవితంలో మరి అన్నటికీ రాకుండా రాలిపోవాలి. అదే వసంతకాలం. హల్లెలూయా. ఆ చెట్టుకు అతుక్కొని అంతవరకు పచ్చగా లేదా అంతవరకు కాలము రాక మునుపు ఆ చెట్టుకు ఉన్న ఆకులు ఏ విధముగా రాలిపోతాయో, రాలిపోయిన ఆకులు మరలా చెట్టుకు ఏ విధముగా అతుక్కొనవో, విశ్వాసీ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అక్రమము, అన్యాయము రకరకములుగా నీ నోటితో నీ శరీరముతో నీవు చేసే మోసము లాంటివి ఏవి కూడా నీ శరీరములో అతుక్కొనకుండా అవి రాలిపోవాలి. పాపమనే నీ పాత జీవితము ఆ చెట్టుకు ఉన్న ఆకులు ఏ విధముగా రాలిపోతూ ఉంచినవో ఆ విధముగా రాలిపోవాలి. అది రాలిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమి చేయాలి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ చెట్టు మరలా అంతవరకు ఆ చెట్టు ఎండిపోయినట్టుగా కొమ్మలు కొమ్మలుగా కనబడుతూ ఉంది. ఆ చెట్టులో ఉన్న పచ్చదనము మనకు కనబడదు కొంత మచ్చుకు. ఇదిగో ఎప్పుడైతే ఆ చెట్టు, ఆ వృక్షము మరలా నూతనమైనటువంటి చిగురుతో, లేలేత చిగురుతో మరలా కొత్త ఆకులు దానికి వచ్చి కొత్త చిగురు పూత కాస్తూ మంచి ఫలములను తిరిగి అవి ఇస్తూ ఆ చెట్టంతయు కూడా చూడడానికి చక్కగా సౌందర్యముగా కళ్ళకెళ్ళలాడుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే లెంట్ అంటే ప్రైజ్ గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెంట్ అంటే రాలిపోయిన ఆకుల స్థలములో మరల లేలేత చిగురుతో, కొత్త ఆకులతో ఆ చెట్టు ఏ విధముగా పచ్చగా చిగురిస్తూ కలకలలాడుతుందో అదే విధముగా ఇదిగో అంతవరకు, ఇదిగో నేర్చు వరకు ఈ లంచ్ లో నీ ఒకవేళ ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, ఈ 40 రోజుల ఉపవాసంలో నీ ఉండాలని ఆశపడుతున్నప్పుడు, లేదా ఇంతవరకు నీ జీవితంలో ఉన్న మలినమంతటిని కూడా, వ్యర్థమైన ఆలోచనలన్నింటినీ కూడా దేవునికి, ప్రభు అయిన క్రీస్తుకు వ్యతిరేకముగా నీలో ఉన్న ప్రతిదీ కూడా నీ జీవితంలో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ తలంపులలో నుంచి, నీ శరీరంలో నుంచి రాలిపోవాలి. మరలా ఏ విధముగా వికసించాలి నీవు అనంటే విశ్వాసమందు వికసించాలి. హల్లెలూయా. నూతన ఆనందం, నూతన సంతోషము, నూతన సమాధానముతో, ఉపవాసముతో కూడినటువంటి ఆ ప్రార్థనలో విజయము నీవు పొందుకొని వికసించే చెట్టుగా, కలకలలాడే ఒక చెట్టుగా నీవు ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమంటే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనతో. హల్లెలూయా. ప్రభువా, నా కొరకే వచ్చేవయ్యా, నన్ను ప్రేమించి నీ జాలి కలిగిన కరుణామయుడిగా, దయామయుడిగా నా కొరకు నన్ను ప్రేమించి నేను అపవాది చేతిలో ఉన్నప్పుడు, ప్రభువా నీ రక్తములో నన్ను ముంచావయ్యా, నీ ప్రేమతో నన్ను కడిగావు ప్రభువా. నీ చేతులలో, శీలలో నా చేతులతో చేసిన ఘోరమైన తప్పిదముల కొరకే కదా, నా తలంపులతో నేను చేసిన చెడు ఆలోచనలకు మారుగా నీ తలపై ముల్లకిరీచమయ్యా, నేను నడిచిన పాపపు అడుగులకు బదులుగా నీ కాళ్ళలో మేకులు దిగుకొచ్చానయ్యా. నువ్వా అందుని బట్టి నా కొరకు, నా పాపముల కొరకు ఇదిగో నీ వచ్చావే, బలిగా, బలియాగముగా ఈ లోకానికి వచ్చావే. నా పాపములకు మారుగా విమోచన నాకిచ్చి నా జీవితాన్ని పచ్చగా చిగురింపు చేశావు. ఎండిపోయిన జీవితము, ఎండిపోయిన మొద్దు లాంటి నా జీవితమును, ఎండిపోయిన ఎముకలకు తిరిగి జీవాత్మను కలుగ చేశావయ్యా అని నేను పశ్చాత్తాపముతో నీ నోటితో నీవు గతములో చేసిన చిన్నదైనా పెద్దదైనా ప్రతి పాపమును ఇదిగో ఈ 40 రోజుల ఉపవాస దీక్షలో నీవు ఒప్పుకొని ప్రతిరోజు కూడా ప్రతి కుటుంబములో, సంఘములో
ప్రతిరోజు నీ కుటుంబంలో ప్రభువా నేను చేసిన తప్పుదికై నన్ను క్షమించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఇది మన జీవితము ఎప్పుడు కూడా వికసిస్తూ ఉంటుంది. ఆ ప్రభువు అదే కోరుతూ ఉంటున్నాడు. ఒక మాట వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయం 24-25 వచనంలో మనం అక్కడ చూస్తాం. అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుని యొక్క పరిస్థితి, ఆ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు, ఆ మనుష్యులో నుంచి ఈ అపవిత్రాత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిన తరువాత అది అటు ఇటు తిరుగుచ్చు, ఎటు నీరు దొరకని స్థలాన్ని వెతుకుచ్చు. చివరికి ఆ అపవిత్రాత్మకు ఏమి తోచక మరలా ఏ వ్యక్తిలో అయితే అది ఉండినదో ఆ కుటుంబాన్ని వెతుక్కొంచు మరలా అది వచ్చేసింది. అంతవరకు ఆ అపవిత్రాత్మ పట్టిన మనిషిని పరిస్థితి ఏ విధముగా ఉంది అని అంటే, దేవుని బిడ్డ, ఆ ఇల్లు అంతా చక్కగా అమర్చి చూడడానికి ఎంతో శుభ్రముగా కనబడుతుందచ్చ. అప్పుడు అది ఏం చేసిందంటే, అయ్యో నేను ఇంతకు ముందు ఉన్న కంటే ఎంతో మరి శ్రేష్ఠముగా చక్కగా అమర్చబడి ఉన్నది ఇల్లు అని చెప్పేసి ఆ ఇంటిని చూసి మరలా వెళ్ళి మరలా 7 అపవిత్రాత్మలను తీసుకొని ఆ ఇంటిలోకి వచ్చి ఆ ఇంటిలో ఉన్నదచ్చ. దేవుని బిడ్డ, ఈ మాట నేను మీకు ఎందుకు తెలియచేస్తున్నాను అని అంటే, ఈ 40 రోజుల తర్వాత క్రైస్తవ విశ్వాసి నీ పరిస్థితి ఏమిటి? 40 రోజులు మాత్రమే ఉపవాస దీక్షలో ఉంచు, ఉపవాసము చేసు. ఆ 40 రోజులు మాత్రమే పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేసు. 41 రోజు లంచ్ అయిపోయిన తర్వాత, ఫాస్టింగ్ ప్రేస్ అయిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమిటి? అంతకంటే మరి ఘోరముగా అపవాది అపవిత్రాత్మ నీ దగ్గరికి మరి 7 అంతల అపవిత్రాత్మలను 7 తీసుకొని వస్తుందట. ఆ పరిస్థితి నీలో ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డ. అది ఉండకూడదంటే నీవు ఏమి చేయాలి అని చెప్పేసి వాక్యంలో మనము చూస్తే యోవేలు గ్రంథంలో చూస్తాం. 2వ అధ్యాయం 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 40 రోజుల వరకే నీవు దేవుని ఆరాధిస్తావా? ఆ 40 రోజులే కూర్చున్న ప్రార్థనలా? ఆ తర్వాత నీ జీవితము మరలా పాత రోతలోకి వెళ్ళిపోతే అప్పుడు మరలా నీలో అంతకు మునుపున్న ఒక అపవిత్రాత్మ, ఒక దయ్యము మరలా 7 తీసుకొని నీ జీవితంలో నీ కుటుంబంలో ప్రవేశించి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరి ఘోరముగా నీ జీవితం ఉంటుంది. నీవంతకంటే ముందు ఏ పాపిగా ఉంచినావో 7 అంకెల పాపిగా నీవు ఉంటావు. అది కాకూడదు నీ జీవితంలో నుంచే ఈ 40 రోజులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతగా ఉంచి ప్రతిరోజు కూడా సమయమందును అసమయమందును నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని ప్రభువే రక్షకుడని పశ్చాత్తాపపడి, ప్రభువా నీవు చిందించిన రక్తమును బట్టి నీకు వందనాలు, థాంక్ యూ జీసస్ అని నీ నోటితో అని, ప్రభువా ఈ రోజు నాకు చేసిన మేలుకై, నా ప్రయాణంలో నీవు నాకు ఇచ్చిన మేలుకై, నా జీవితంలో నాకు ఇచ్చిన మేలుకై, నా ఉద్యోగంలో చేయని సహాయముకై, వ్యవసాయంలో నీవు నాకు ఇచ్చిన మంచి ఆరోగ్యముకై, మంచి పంటకై, నీ దీవెనకై, ఈ దిన దీవెనకై అనుక్షణము నీవు నన్ను కాపాడుతూ నీవు నాలో పెట్టిన ఆరోగ్యమును బట్టి నీకే వందనాలయ్యా. నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నా జీవితంను బట్టి నీకు వందనాలు, నాకు ఇస్తున్న ఆర్థిక పరిపుష్టిని బట్టి నీకు వందనాలు, నన్ను సఫలపరుస్తూ ఆశీర్వదిస్తూ అన్న దినము ఎంతగానో అభివృద్ధి చేస్తున్న విధానమునికై నీకు వందనాలు అని నిత్యము నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే, వస్త్రములను చింపుకుంటూ 40 రోజులు మాత్రమే విశ్వాసిని అనడం కాదు. ఆ
నిత్యము నీ హృదయమును ఆయనకు యుద్ధమని చెప్పేసి ప్రభువు కోరుతూ ఉంచినాడు. నీ జీవితమును ఆయన కోరుతూ ఉంచినాడు. నీ జీవితంలోకి రానయుంచినాడు నీ ప్రభువు. ఒకసారి ఆ కలువరిని జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, సదాకాలము ఆయన నీతో ఉన్నాడు. సదాకాలము ఆయన నిన్ను ప్రేమిస్తూ వచ్చినాడు. మరి నేను కూడా ఆ సదాకాలము ఆయనతో ప్రేమ కలిగి ఉంచినావా? ఆయన ప్రేమను స్వీకరిస్తూ వచ్చినావా? నీవే రక్షకుడు, నీవే నా ప్రియ పరలోకం నుంచి వచ్చిన మెస్సయ్య, సదా నీ సహాయం నాకు కావాలని అంటున్నావా? ఈ వసంత కాలం మాత్రమే కాదు ప్రభువా. నా హృదయమును నీకు సమర్పిస్తూ ఉంచున్నాను. నా జీవితమును నీకు సమర్పిస్తున్నానయ్యా అని పశ్చాత్తాపడు. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే నీ నోరు తెరిచి నీ ప్రభువు సహాయము కోరు. ఆయన సన్నిధిలోకి రా. నీలో ఉన్న అపవిత్రతను వదులుకో. ఇంకెంతకాలం ఈ లోకం వెంబడి పరిగెత్తుతావు? ప్రియ దేవుని బిడ్డ, ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవా? ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకోవా? ఆయన రక్తమును గుర్తుకు చేసుకోవా? ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవా? ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టిన విషయాన్ని మర్చిపోతావా? ఆయన మాత్రము చేతులు చాచి ఎదురు చూస్తూ వచ్చినాడు. నా కుమారుడు మరలా తిరిగి నా దగ్గరికి వస్తాడేమో అని. నీలో ఉన్న ఆ పాపాలన్నింటిలో నుంచి, ఆ ఊబిలో నుంచి వస్తావని ఆయన ఎదురు చూస్తూ వచ్చి తీర్మానము చేసి పశ్చాత్తాపము కలిగి, నన్ను క్షమించు, నా జీవితంలో ఉన్నటువంటి చెడును నేను వదులుకొచ్చున్నానయ్యా. నీవు ఆ కల్వరిలో చిందించిన ఆ కల్వరి గొల్గోతా కొండపై నీవు చిందించినటువంటి ఆ పరిశుద్ధ పవిత్ర రక్తము ద్వారా ప్రభువా నాకు విడుదల కావాలి. ఈ శ్రమల కాలములో, ఈ లంచ్ లో ప్రభువా నన్ను నేను తగ్గించుకొని విధేయతతో నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాను. నన్ను స్వీకరించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు అని ఇప్పుడే పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన నువ్వు చేసినట్లయితే, ఇదిగో ప్రతిరోజు ఆయన నామాన్ని ఆరాధిస్తూ స్తుతించినట్లయితే ఆయన నీతో ఉంచాడు. నీ కొరకే ప్రాణం పెంచాడు. ఎదురు చూస్తూ ఉంచినాడు నీ తండ్రి. ఎప్పుడు నీ పాపముల నుంచి, ఆ ఊబిలో నుంచి, నాశనకరమైనటువంటి ఆ జీవితంలో నుంచి ఎప్పుడు మరలా తిరిగి తన సన్నిధికి వస్తావు, ఎప్పుడు ఆయన నామములో ప్రార్థన చేస్తావో అప్పుడు ఆ పరలోక భాగ్యమునికి ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే నీ నోరు తెలిసి ప్రార్థన చేయి. నాతో కలిసి పాపములను ఒప్పుకో. దేవుని బిడ్డ, పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప రక్షక, బలవంతుడా, నమ్మకమైన దేవ, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. అద్భుతకర్తమైన ప్రభువా, సమాధానకర్త, నీకే స్తోత్రాలయ్యా. ఇదిగో ఈ లంచ్ లో, ఈ ఉపవాస కూడికల్లో ప్రభువా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానైనటువంటి ఈ 40 రోజుల ఉపవాస దినములో ప్రభువా విధేయత కలిగి, పశ్చాత్తాప హృదయముని కలిగి ప్రభువా నీవు మా కొరికి లోకానికి వచ్చావని తెలుసుకొని నీవు చిందించిన పవిత్ర రక్తము వల్ల మాత్రమే మోక్షాన్ని తెలుసుకొని ప్రభువా నీ మహిమలో ఉండడానికి మరొక అవకాశం దయచి మా జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి చెడును వదిలిపెట్టుకోవడానికి ఆశపడుతున్నప్పుడు ప్రభువా నీ కృపలో మమ్మల్ని కాపాడమని,
నీ సహాయము ఇదిగో ప్రభువా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని వారి హృదయంలో ప్రభువా అడుగుతూ వచ్చినప్పుడు నీ ఆత్మీయ నడిపింపులు వారికి దయచేయమని ఒకసారి మా గొప్ప రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తూ ఆ తర్వాత సోషల్ మీడియా యూట్యూబ్ లో కూడా PS క్రియేషన్స్ గా మరి నేను మీ ముందు ఈ వీడియోస్ అన్ని కూడా అందుబాటులో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఈ అవకాశం లేనటువంటి వారు మీ స్నేహితులతో మిత్రులతో తెలియచేసి యూట్యూబ్ లో PS క్రియేషన్స్ లోకి వెళ్ళి ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా 24 ఎపిసోడ్స్ అన్ని కూడా మీరు చూసి దేవుని యొక్క మాటలు విని ఆత్మీయంగా అందరూ కూడా బలపరచబడి అందరూ కలిసి క్రీస్తురాకడ పర్యంతరము కూడా ఆయన బిడ్డలుగా బ్రతకవలనని విశ్వాసులుగా ఉండవాలని ఆశిస్తూ నేర్చి మాటలు ముగిస్తూ వచ్చినాను. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.